బ్రహ్మాజివాడి గ్రామ ప్రజలు, సోమారం, దేవాయపల్లి, మరి ఈ చుట్టుపక్కల చిట్టాలు, సంతైపేట ప్రజలందరూ సహకారంతో కూడా, ముఖ్యంగా పైడి ఎల్లారెడ్డి గారి యొక్క సహకారంతో తినేటోళ్ళం కూడా తీస్తా ప్లేట్ల భగవాన్ కూడా తినేటోళ్ళం కూడా తీ शिवेन वससा गिरीशाच्चा वदामसि यदा सर्वकमित्यागते क्षं सुमना असत स्वाहा अद्य भोचाद विभक्ता नमो धैर्यो विजयो विंच सर्वा आंगणं संधा आया फोटो తీసినావు అక్కడ మోదీగా లొల్లేదు చూడు వాళ్ళిద్దరే లొల్లీడా ఉన్నాం కాబట్టి చప్పట్లు కూడా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి సంవత్సరం లాగే బ్రహ్మాదేవ శివారు సిద్ధగుట్ట పైన ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు పూజ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం లాగే గత 33 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం నడుస్తుంది. బ్రహ్మాజివాడి గ్రామస్తులు అట్లాగే చాలామంది మిత్రుల సహకారంతో దీని దినాభివృద్ధిగా మంది పెరగడం జరుగుతుంది.
ఈరోజు కూడా చాలా పనులు ఉన్నా కానీ చాలా మంది వచ్చారు. ఇప్పటికే చాలా సంతోషంగా అందరం జరుపుకుంటున్నాం. కాకపోతే దీనికి పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు సంబంధం లేకుండా ఇంతకుముందు ఈ బ్రహ్మాజవాడి 4-5 విలేజ్లకి పరిమితమైన ఈ పూజా కార్యక్రమాలు ఇప్పుడు నారాయణ మండలం వాకి, ఆ తర్వాత కామారెడ్డి జిల్లాకు వాకినట్టుగా చాలా మంది వివిధ ప్రదేశాల నుంచి చాలా మంది భక్తులు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరి ప్రజలందరికీ బ్రహ్మాజీవాడ గ్రామ శివార్లో ఉన్న సిద్ధులగుట్ట పరమేశ్వరునికి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం నాయకులము, మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు, తల్లులకు అందరికీ మరి ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజు పవిత్రమైన సిద్ధులగుట్ట మీద ఈరోజు ఆ మహాపరమాత్ముని శివనామం స్ఫూర్తిస్తూ మరి ఆ మహాపరమాత్మని ఈరోజు దర్శనం చేసుకోవడం మనందరి పుణ్యంగా భావిస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా మన ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో భగవంతుని ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నేను ప్రార్థిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము అందరం కూడా నాయకులం కూడా మరి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని పవిత్రమైన రోజు మరి ఇక్కడ అన్నదానం కూడా జరగడానికి మరి వాడి పైడి ఎల్లారెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా కూడా మేము అభినందిస్తున్నాం. మరి తప్పకుండా ఈ దేవాలయ కమిటీ ప్రత్యేకంగా మరి రోడ్డు ప్రాబ్లం ఉన్నది చాలా గ్రామాల నుంచి రావడానికి. ఈ రోడ్డును కూడా తప్పకుండా మరి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వానికి ఉన్నాయి, కానీ నేను కొట్లాడుతూనే ఉన్నా కనుక తప్పకుండా దీన్ని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి తప్పకుండా రోడ్ వేయించి 100% ఈ గుట్టపైకి కూడా భక్తులకు పైకి పోయే విధంగా చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గౌరవనీయులు పెద్ద మన సభ్యులు గారికి మన ఫోటో తీసుకుంటుండే ఆయన విలేకరి అయ్యో మేము పోతాం ఏడొస్తాం ఏ నానికి తీసుకొని పోతాలాగో జరా ఒక్క నేను కొడతా కొబ్బరికాయ వచ్చింది రెడీ అందరూ. నమస్తే రుద్రమన్వర కుతవో విషవే నమః. అధిపతయేదం నమః. హోమాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా ఈ యొక్క వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఏంటంటే ఈరోజు కార్తీక మాసంలో జరిగేటటువంటి
ముఖ్యమైన ఈ యొక్క పూజా విధానం, ఈ యొక్క జాతర ఇక్కడ ప్రతి సంవత్సరము గ్రామస్తులు అన్ని ఉన్నాయి. మన సమృద్ధికి ఇచ్చిన పరమాత్మ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నోడే బలవంతుడు. అట్లా అంతే కదా. దేవీ బ్రహ్మ సంసిత దేవ సస్తి వేదోరం దేవ శాంతిరస్తునః ఇమాని పంచేంద్రియాణి అరే ఇంకా నిమిషం